మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్న పేజర్లు నిన్న వాకీటాకీలు పేలటంతో లెబనాన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బీరూట్తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వీటితో పాటు సౌర పరికరాలను పేలుళ్లకు వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా సుమారు 450 మంది గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయిలే ఈ దాడులకు దిగిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. పేజర్ల పేలుళ్లతో ముగ్గురు హెజ్బొల్లా సభ్యులు, ఒక బాలుడు మరణించారు. బీరూట్లో జరిగిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో వందల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకీటాకీలను పేల్చేశారు. మరోవైపు తీర ప్రాంతంలోని సీడోన్లో కారుతో పాటు ఒక దుకాణంలో పేలుళ్లు జరిగాయి. అక్కడ కొందరి ఇళ్లలో సోలార్ పరికరాలు పేలిపోయాయి. హెజ్బొల్లా గ్రూపునకు చెందిన వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలు పేలటం సంచలనంగా మారింది. లెబనాన్లో పేలిన వాకీటాకీలు జపాన్లో తయారయ్యాయి. వాటిపై ఐకామ్ అని ఉందని. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్ టెలిఫోన్ల కంపెనీ. అయితే లెబనాన్లో పేలిన వాకీటాకీల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశామని ఐకామ్ వెల్లడించింది. చేతుల్లో ఇమిడిపోయే రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హెజ్బొల్లా 5 నెలల కిందట కొనుగోలు చేసింది. ఇజ్రాయెల్కు లొకేషన్ చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సభ్యులంతా పేజర్లను వాడుతున్నారు. వీటి ద్వారానే కీలక సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. మంగళవారం పేలిన పేజర్లను తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ నుంచి లెబనాన్ దిగుమతి చేసుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక నివేదించింది. ఇందులో AR-924 మోడల్కు చెందిన పేజర్లు 3000 వరకు ఉన్నట్టు ఆ పత్రిక పేర్కొంది. పేజర్లు తయారు చేసే ప్రదేశంలో లేదా సప్లై చేసే సమయంలో చొరబడి ఎక్స్పోజర్స్ను అందులో అమర్చి ఉంటారని బ్రసెల్స్కు చెందిన భద్రతా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో పరికరంలో 3 గ్రాముల చొప్పున పేలుడు పదార్థాన్ని అమర్చినట్టు అనుమానాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పేజర్లు లెబనాన్లోని హెజ్బొల్లా, దాని మిత్ర సంస్థలున్న సిరియా, ఇరాన్లోకి చేరినట్లు సమాచారం.